మార్నింగ్ 7 AM జాయింట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టకోమా నుండి ఒక వార్నింగ్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా న్యూయార్క్ వైపు నార్త్ కొరియా ప్యాంగ్యాంగ్ సమీపం నుంచి ఒక హవసాంగ్ 20 మిసైల్ విత్ మిరువ్ టెక్నాలజీతో వస్తుంది అని. అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే నార్త్ కొరియా ప్యాంగ్యాంగ్ నుంచి న్యూయార్క్ సిటీ చేరుకుని దాని మీద అణ్వస్త్రం వేయడానికి పట్టే సమయం 33 నిమిషాలు. ఎందుకంటే మ్యాక్ 24 స్పీడ్ తోటి వస్తుంది. వెంటనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో అయిన ఈ థర్డ్ ప్యాట్రాయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను అలర్ట్ చేయడం జరిగింది. కానీ ఈ యొక్క ప్యాట్రాయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో కూడా ఈ యొక్క నార్త్ కొరియా హవసాంగ్ 20 మిసైల్ని ఆపలేకపోవడం, వెంటనే మిరువ్ టెక్నాలజీతో ఆల్మోస్ట్ 5 న్యూక్లియర్ వార్హెడ్లతో వచ్చిన ఈ మిరువ్ టెక్నాలజీ హవసాంగ్ 20 న్యూయార్క్ సిటీ మాన్హట్టన్ మీద అటాక్ చేయడం, న్యూయార్క్లో ఉన్న 5 ఏరియాస్ని కూడా అటాక్ చేయడం, వెంటనే 1 కోటి మంది జనాభా ఆల్మోస్ట్ 1 కోటి మంది జనాభా ఉన్న ఈ యొక్క న్యూయార్క్ అనేది కనుమరుగైపోవడం, ఎవాపరేట్ అయిపోవడం జరిగింది. ఈ వరల్డ్లోనే ద రిచెస్ట్ సిటీ న్యూయార్క్, 400 ఇయర్స్ ఓల్డ్ హిస్టరీ ఉన్న ఈ న్యూయార్క్ సిటీ వెంటనే భస్మీపటలం అవ్వడం అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంతం అయిపోయినట్టే. న్యూయార్క్ సిటీ అంతమవుతుంది. ఎందుకంటే $2.4 ట్రిలియన్ ఎకానమీ, 1 కోటి మంది జనాభా ఒకేసారి చనిపోవడం కాదండి, భస్మం ఎవాపరేట్ అయిపోయినట్టే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నార్త్ కొరియా అని చెప్పాలి. కిమ్ జాంగ్ ఉన్ సింపుల్గా ఈ హవసాంగ్ 15 నుంచి హవసాంగ్ 20 లాంటి మిరువ్ టెక్నాలజీతో ఉన్న భయంకరమైన ICBM మీద కూర్చున్నాడు. ఈ దాడి ఆల్మోస్ట్ నేను చెప్పింది ఇమాజినేషనే, కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎంతో దూరంలో లేదు. ఈ నార్త్ కొరియా కిమ్ జాంగ్ ఉన్ ఒక రకంగా చెప్పాలంటే ఒక నియంత, నో డెమోక్రసీ, యుఎస్ని డిస్ట్రక్టివ్ చేసే డిస్ట్రక్షన్ కెపాసిటీతో ఉన్న మిసైల్స్ హవసాంగ్ 20. వీటిని ఆపడం యుఎస్కు ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఈ గోల్డెన్ డోమ్ ఇంకా రాలేదు. ఇవి వచ్చినా కానీ ఈ కిమ్ జాంగ్ ఉన్ చేతిలో ఉన్న ఈ డిస్ట్రక్టివ్ వెపన్ అయిన హవసాంగ్ 20ని అడ్డుకోవడం అమెరికా తరం కాదు. అందుకే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద ఎంతైనా అటాకులు చేస్తాడు, కానీ నార్త్ కొరియా జోలికి వెళ్ళడంలో ఇప్పుడు ఈ నార్త్ కొరియా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంతం భయంకరం. అప్పుడు యుఎస్ అనేది ఇప్పుడు ఈ నార్త్ కొరియాని తయారు చేసిన వాళ్ళు కిమ్ జాంగ్ ఉన్ తయారు చేసిందే జిన్పింగ్ చైనా, అదేవిధంగా వ్లాడిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు తయారు చేసి అక్కడ పెట్టారు. ఇప్పుడు రష్యా చైనాలు 3వ ప్రపంచ యుద్ధం అమెరికా మీద అటాక్ చేయకలే, నార్త్ కొరియా అటాక్ చేస్తే సరిపోతుంది. అందుకే ట్రంప్ ఇప్పుడు రంగంలో దిగి కిమ్ జాంగ్ ఉన్తో భేటీ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, జిన్పింగ్ పుతిన్లు ఆగుతారా లేదా మనం చూడాలి. ఇప్పుడు ఈ కిమ్ జాంగ్ ఉన్ ట్రంప్ భేటీ రెడీగా ఉందా అంటే ఎస్ అండి. ఇప్పుడు 2017 నుండి 2021 వరకు ట్రంప్ మొదటి పర్యాయం అధ్యక్షుడిగా చేసినప్పుడు కిమ్ జాంగ్ ఉన్ని 3 సార్లు భేటీ అయ్యాడు, 3 సార్లు సమావేశం అయ్యాడు, కానీ ఫెయిల్ అయింది. కానీ ఇప్పుడు మళ్ళీ 2వసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఇరాన్ మీద అటాక్ చేస్తున్నాడు. కానీ కిమ్ జాంగ్ ఉన్ని మాత్రం అటాక్ చేసే ధైర్యం లేదు. ఎందుకంటే కిమ్ జాంగ్ చేతిలో ఆల్మోస్ట్ 80 న్యూక్లియర్ వెపన్స్, ఈ డిస్ట్రక్టివ్ ICBMతో యుఎస్ నాశనం అయిపోద్ది. కాబట్టి యుఎస్ ఎప్పటికీ కూడా నార్త్ కొరియా మీద అటాక్ చేయలేదు, కిమ్ జాంగ్ ఉన్ని చంపడానికి వెళ్ళలేదు. కాబట్టి కిమ్ జాంగ్ ఉన్తో నేను భేటీ అవుతాను, నాకు మిత్రుడు, నేను భేటీ అవుతానని ఉత్తర కొరియాతో ఇప్పుడు సౌత్ కొరియాతో తాను చేస్తున్న ఆర్మీ మిలిటరీ ఎక్సర్సైజుల్ని ఆల్మోస్ట్ డౌన్ గ్రేడ్ చేసినట్టు మనకు తెలుస్తుంది. కిమ్ జాంగ్ ఉన్ ట్రంప్ యొక్క భేటీ త్వరలో అవ్వబోతుంది అనేది ఒక శుభసూచకమే. కానీ అమెరికా ట్రంప్ యొక్క ఒక దీనస్థితిని, డిస్పరేట్ పొజిషన్ మనకి ఇది చూపిస్తుంది అనమాట. మరి కిమ్ జాంగ్కి భయపడ్డ ట్రంప్ అంటే ఎస్ అండి, అబ్జల్యూట్లీ ఈ టెర్రిఫైడ్ విత్ ది కిమ్ జాంగ్ ఉన్ వార్నింగ్ అండి. కిమ్ జాంగ్ ఉన్ లేటెస్ట్గా ఒక బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించి న్యూయార్క్, వాషింగ్టన్ సిటీలు భస్మం అయిపోతాయి అనుకుంటూ ఆయన యొక్క సోదరి వీళ్ళు ఆరోపణలు భయంకరమైన వార్నింగ్ ఇచ్చారు. వెంటనే ట్రంప్ భయపడ్డట్టే. ఎందుకంటే ఉల్చి అనే ఒక మిలిటరీ జాయింట్ ఎక్సర్సైజెస్ని ఆయన సౌత్ కొరియాతో చేయాల్సి ఉంది. అది 10 రోజుల పాటు కొనసాగుతుంది. 18,000 మంది ఆర్మీ ఇన్వాల్వ్ అవుతారు, ఎయిర్ ఫోర్సు, నేవీ, ముఖ్యంగా ఆర్మీ ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. కానీ ఈ యొక్క నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఇచ్చిన వార్నింగ్కి ఇప్పుడు ట్రంప్ వెనక్కి తగ్గినట్టు, ఈ యొక్క సౌత్ కొరియాతో మిలిటరీ ఎక్సర్సైజులు క్యాన్సిలేషన్ ఆల్మోస్ట్ డౌన్ గ్రేడ్ చేసినట్టే ఈ యొక్క ఖర్చు చూపించి.
నార్త్ కొరియా మిత్రుడు నాకు, నేను మీట్ అవుతాను అన్నట్టు ఆయన మాట్లాడడం. అంటే ఏంటి, కిమ్ జాంగ్ ఉన్ డిస్ట్రక్ట్ ఐసీబీఎం హావ్సాంగ్ 20 లాంటి మిరు టెక్నాలజీ బేస్డ్ మిసైల్స్కి, ఈ అణుబాంబులకి అమెరికా అధ్యక్షుడు భయపడ్డాడు. ఇరాన్ మీదకి వెళ్ళే ఏది ట్రంప్ నార్త్ కొరియా మీద కనీసం వార్నింగ్ కూడా ఇవ్వలేదు అంటే భయపడ్డట్టే. ఇందులో ఎటువంటి డౌట్ ఎవరికి అవసరం లేదు. మరి రష్యా చైనా వదిలిన బాణం కిమ్ జాంగ్ ఉన్ అండి. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్, జీ జిన్పింగ్ ఆఫ్ చైనా, వీళ్ళిద్దరూ కలిసి ఈ ఉత్తర కొరియాకి మిలిటరీ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ ఇవ్వడం, వాళ్ళకి బొగ్గు ఎనర్జీ కోసం, పవర్ జనరేషన్, వాళ్ళకి ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ ఇవ్వడం. ఇది ఎందుకంటే అది కడు పేదరిక దేశం నార్త్ కొరియాకి ఒక రకంగా షీల్డ్ కింద నిలబడతారు వాళ్ళు. పక్కనే ఉంటుంది చైనాతో బౌండరీ, రష్యాతో బౌండరీ. మనకు తెలుసు ఇది ఉత్తర కొరియా. అంటే ఉత్తర కొరియా దగ్గర ఉన్న ఈ ఐసీబీఎంల హవ్సాంగ్ 20 లాంటి మిరువు టెక్నాలజీ బేస్డ్ మిసైల్ నార్త్ కొరియా తయారు చేయగలదా? చైనా రష్యా హెల్ప్ లేకపోతే ఇంపాసిబుల్. న్యూక్లియర్ బాంబులు తయారు చేయగలదా? థర్మో న్యూక్లియర్ బాంబులు తయారు చేయగలదా? 5,000 టన్నులు ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను తయారు చేసుకోగలదా? మిలిటరీ బోట్లు తయారు చేసుకుంటుందా? డ్రోన్ టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుందండి? అది ఇంపాసిబుల్. సబ్మెరైన్ తయారు చేసుకుంటుందా? హైలీ ఇంపాసిబుల్. కాబట్టి చైనా రష్యాలు ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్ని అమెరికాను నాశనం చేసే అంత శక్తివంతమైన మిలిటరీ పవర్గా తీర్చిదిద్దారు వాళ్ళు. అంతే. అందువల్ల రష్యా చైనాలు వదిలిన బాణం కిమ్ జాంగ్ ఉన్. మరి కిమ్ జాంగ్ ఉన్ చేతిలోనే అమెరికా అంతం అంటే ఎస్ అండి, అమెరికా అంతం. రష్యా చైనాలు వెళ్ళనవసరం లేదు, కిమ్ జాంగ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మరి కిమ్తో ట్రంప్ స్నేహం, కిమ్తో ట్రంప్ భేటీ అనే న్యూస్ రాగానే వెంటనే రష్యా పుతిన్, చైనా జీ జిన్పింగ్ అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కిమ్ జాంగ్ ఉన్ ట్రంప్ భేటీని వాళ్ళు అవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో టియాన్జిన్లో ఈ యొక్క పుతిన్, జీ జిన్పింగు, తర్వాత కిమ్ జాంగ్ ఉన్ ఒకే వేదికమై కనపడడం. వాళ్ళు ముగ్గురు కలిసి అమెరికాకి, నాటోకి వార్నింగ్ ఇవ్వడం. వీళ్ళు ముగ్గురు కలవడం అంటే మాటలు కాదు. ఇప్పుడు రష్యాకి ఈ కిమ్ జాంగ్ ఉన్ KN-23 లాంటి మిసైల్స్ ఇచ్చి 10,000 మంది ఆర్మీని ఉక్రెయిన్కి ఎగ్నెస్ట్గా కూడా పంపాడు. చైనాకి కూడా ఈ కిమ్ జాంగ్ ఉన్ ఒక అభయం అన్నమాట, ఒక వరం. ఎందుకంటే తైవాన్ యుద్ధానికి వెళ్తే ఈ యొక్క జపాన్, సౌత్ కొరియాని యుద్ధరంగం నుంచి డైవర్ట్ చేసే పని కిమ్ జాంగ్ ఉన్ చూసుకోవాలి. కాబట్టి ఇటు చైనా రష్యాలకి కిమ్ జాంగ్ ఉన్ అనేది ఒక అస్త్రం అన్నమాట. మరి ఇలాంటి సమయంలో కిమ్ ట్రంప్ మీట్ అయ్యారు అంటే అది జీ జిన్పింగ్ పుతిన్ యొక్క వ్యూహం పాడైపోతుంది. కాబట్టి పుతిన్, జీ జిన్పింగ్ కిమ్ ట్రంప్ భేటీ అవ్వకుండా ఉండే విధంగా వాళ్ళు వ్యూహ రచన చేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. తర్వాత థర్డ్ వరల్డ్ వార్ వస్తే ఇప్పుడు వార్ ఎక్స్పర్ట్స్ ఒక రకంగా యుద్ధం మీద, ఏదైనా ఒక యుద్ధ వ్యూహం మీద అవగాహన ఉన్న వాళ్ళకి మూడవ ప్రపంచ యుద్ధం ఎవరి మధ్య జరిగిద్ది అంటే అమెరికా, రష్యా చైనాలు ఒక పక్కన, అమెరికా ఒక పక్కన అనుకుంటారు. కానీ ఇది తప్పండి. ఇప్పుడు నార్త్ కొరియా ఒక పక్కన, అమెరికా ఒక పక్కన అని నేను అంటానన్నమాట. ఎందుకంటే చైనా రష్యాల రంగంలో దిక్కుండానే అమెరికాను నాశనం చేసే కెపాసిటీని ఉత్తర కొరియాకి ఇచ్చినాయి. ఉత్తర కొరియా దగ్గర 60 నుంచి 80 అణ్వస్త్రాలు ఉన్నాయి. అకార్డింగ్ టు సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 60-70 అణ్వస్త్రాలు ఉన్నాయి. ఈ అణ్వస్త్రాలను ప్రయోగించే న్యూక్లియర్ మిసైల్స్ హవాంగ్ 15 నుంచి హవ్సాంగ్ 20 వరకే. ఈ మిసైల్ని ప్రయోగిస్తే యుఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు పనిచేయవు. యుఎస్ వాటిని ఆపలేదు. అరగంటలో న్యూయార్కు, బల్టిమోరు, వాషింగ్టన్ DC, టెక్సాసు, ఫ్లోరిడా లాంటి సిటీలు, తర్వాత ఫ్లోరిడాలో ఉన్న సిటీలు ఇవి, తర్వాత లాస్ ఏంజల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, ద గ్రేట్ బేలు, సియాటిల్ నగరాల భస్మీపటలం చేసేస్తారన్నమాట. అంత కెపాసిటీ నార్త్కుంది. మరి ఇలాంటప్పుడు చైనా రష్యాలు రంగంలో దిక్కుండానే ఉత్తర కొరియా ద్వారా అమెరికాతో యుద్ధం చేయించి మూడో ప్రపంచ యుద్ధంలో అమెరికాని నాశనం చేస్తే అవి అలాగే ఉంటాయి. ఇది మూడో ప్రపంచ యుద్ధం జరిగే తీరు. ఇదే పుతిన్, జీ జిన్పింగ్ యొక్క స్ట్రాటజీ అని చెప్పవచ్చు. కాబట్టి కిమ్ జాంగ్ ఉన్ని ట్రంప్ డిస్కషన్ చేసి కూల్ చేయవలసిన అగత్యం ఉంది. అది అమెరికా అధ్యక్షుడు ట్రంప్కైనా వచ్చే అధ్యక్షుడికైనా. కాబట్టి కిమ్ ట్రంప్ భేటీ అనేది అనివార్యం అనేది మనకు అవగతమవుతుంది. మరి కిమ్ ట్రంప్కి ఎటువంటి డిమాండ్లు పెడుతున్నాడు, అమెరికా ఒప్పుకుంటుందంటే కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియా అధ్యక్షుడు పెట్టే డిమాండ్లు ఏంటంటే ఉత్తర కొరియా మీద ఉన్న అన్ని శాంక్షన్స్, ఆర్థిక ఆంక్షల్ని తొలగించాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఉత్తర కొరియాని అణ్వస్త్ర దేశంగా డిక్లేర్ చేయాలి అమెరికా, అది 2. ఇక మూడోది ఏంటంటే ఉత్తర కొరియాని ఎప్పుడూ అటాక్ చెయ్యము అనే భరోసా కావాలంట. ఉత్తర కొరియా రాజవంశం కిమ్ వంశం మీద
ఉత్తర కొరియా మీద అమెరికా అటాక్ చెయ్యము, అక్కడ రిజైమ్ చేంజ్కి ప్రయత్నం చేయము అనే డిమాండ్ అయిన అణ్వస్త్ర దేశం ఆంక్షలు ఎత్తేయడం అనేది పెడుతున్నాడు. అమెరికా ఏమంటుందంటే ఈ అణ్వస్త్రాలు అనేది వదులుకుంటే మేము నిన్ను రికగ్నైజ్ చేస్తాం, నీకు ఎప్పుడు నీ మీద దాడి చేయమనే అభయానికి అది రెడీగా ఉంది. కానీ అణ్వస్త్రాలను వదులుకుంటే నన్నెందుకు బతకనిస్తారో నా వంశాన్ని నా దేశాన్ని అనుకుంటూ కిమ్ జాంగ్ ఉన్. ఇది భేదాభిప్రాయాలు. కాకపోతే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఇప్పుడు హవసాంగ్ 20 ఇంత మిసైలు అణ్వస్త్రాలని ఉత్తర కొరియా వదులుకునే పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని అణ్వస్త్ర దేశంగా పరోక్షంగా గుర్తిస్తూనే ఉత్తర కొరియాకి ఏమాత్రం కూడా అమెరికాకి శత్రువు కాకుండా చెయ్యాలనే విషయం మీద నార్త్ కొరియాతో ట్రంప్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. మరి జీ జిన్పింగ్ పుతిన్లు దాన్ని పడనెవరు, ఏ విధంగా డిస్కస్ చేస్తారో మనం చూడాలి. కిమ్ జాంగ్ ఉన్, ఒకవేళ కిమ్ జాంగ్ ఉన్ను అమెరికా అధ్యక్షుడు భేటీ అయ్యి కిమ్ జాంగ్ ఉన్ అన్ని డిమాండ్లని ఇప్పుడు ట్రంప్ ఓకే చేసేసి కిమ్ జాంగ్ ఉన్ ఇంకా ఉత్తర కొరియాకి అమెరికాకి శత్రుత్వం లేకుండా చేసేసుకుని నార్త్ కొరియా సౌత్ కొరియా మధ్య ట్రీటీ కుదురుకుని ఇంకా శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే మరి అక్కడ ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో సాల్వ్ అవుతుంది. ఎందుకంటే జీ జిన్పింగ్ ఒప్పుకోడు. చైనా ఏ విధంగానైనా ఒకవేళ కిమ్ జాంగ్ ఉన్ అమెరికాకి క్లోజ్ అవుతే ట్రంప్కి కిమ్ జాంగ్ ఉన్ని తొలగించి కిమ్ జాంగ్ ఉన్ సిస్టర్ని అయినా అక్కడ పెట్టి ఉత్తర కొరియాలో రిజైమ్ చేయించేటట్టు చైనా రష్యాలు ప్రయత్నం చేయొచ్చు. ఈ విధంగా ఉత్తర కొరియా అంటే తల గొరువుకున్నట్టే. ఇప్పుడు అమెరికా ఒక పక్కన చైనా రష్యాలు ఒక పక్కన ఒక ట్రాప్లో ఇరుక్కుంది. అది ఎవరో ఒకరికి రష్యా చైనాల వైపు ప్రయత్నం చేయాలి, పని చేయాలి, లేదా అమెరికాకి క్లోజ్ అయితే అక్కడ రిజైమ్ చేంజ్ అయిపోతుంది, అందులో తిరుగులేదు. కాబట్టి ఎటు చూసినా ఉత్తర కొరియా అనేది అతిపెద్ద ప్రమాదభరితమైన పిచ్చోడి చేతులు రాయిలాగా అక్కడ తయారు చేసింది. ఒక పక్కన పాకిస్తాను, మరో పక్కన ఉత్తర కొరియా. ఈ రెండే ప్రపంచాన్ని అణ్వస్త్ర వైపు దించే ప్రమాదకరమైన దేశాలుగా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ట్రంప్ భేటీ మాత్రం అనివార్యం. ఇది కొన్ని నెలల్లో ఈ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతకుముందు సింగపూరు, వియత్నాంలోను, తర్వాత నార్త్ కొరియా బౌండరీ దగ్గర 3 సార్లు భేటీ అయ్యారు. ఇప్పుడు కిమ్ ట్రంప్ భేటీ అనివార్యం. ఇది ప్రపంచం మనందరం వీక్షించబోతున్నాం ఇంకా కొన్ని రోజుల్లో.